రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పీఆర్సీ నివేదిక, పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలపై చర్చించారు. ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్ను అమలు చేయాలని, పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. అలాగే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఉద్యోగుల పెండింగ్ జీపీఎస్ లీవ్, శాలరీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న వాహన రవాణా భత్యాలను కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు. భార్యాభర్తలు, వితంతువులు, వికలాంగులు, మెడికల్ కేటగిరీ కింద జోనల్ బదిలీలు చేసినందుకు, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇక ముఖ్య డిమాండ్లు, తీర్మానాలు కనుక చూస్తున్నట్లయితే ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్ అమలు చేయాలని, పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని, సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. జనరల్ ఎన్నికల కోసం బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి సొంత శాఖలకు పంపించాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ జీపీఎస్ లీవ్, శాలరీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ అండ్ ఇతర లోన్ అడ్వాన్స్లను పెంచాలని కోరారు. 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. పదోన్నతి పొందిన ఉద్యోగులకు అదే రోజు పెన్షన్ బెనిఫిట్స్ అందించాలి. అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈఎల్ ఎన్కాష్మెంట్ సీలింగ్ను 300 రోజుల నుంచి 360 రోజులకు పెంచాలి. ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంసీఆర్హెచ్, ఆర్టీసీ, ఆర్డీలో శిక్షణ ఏర్పాటు చేయాలి. అలాగే రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కోసం రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కరుణ్య నియామకాలు చేపట్టాలి. ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ఉద్యోగులు రిటైర్మెంట్ గ్రాట్యుటీని 20 లక్షలకు తక్కువ కాకుండా పెంచాలి. ఉద్యోగులు హెచ్ఆర్ఏ పరిమితిని 30% నుంచి 35%కి పెంచాలి. ఈ సమావేశంలో జేఏసీలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని లచ్చిరెడ్డి తెలిపారు.